ఆనందానికి చిరునామా ఇది నాటిక. అమ్మా రమణమ్మ గారు, హారతి తయారు చేయించండి. నాగవల్లి సదస్యం పూర్తయినాయి. ఇక మిగిలిందల్లా వధూవరుల చేత పెద్దలకు నమస్కారాలు చేయించి ఆశీస్సులు తీసుకోమనడం. ఇదిగో వచ్చేస్తున్నా. గోవర్ధనమ్మ గారు, హారతి పళ్ళెం తీసుకురండి. భోజనాలు కాగానే అప్పగింతలు కానిచ్చి వేళకు వీళ్ళని రైలు దగ్గరికి పంపాలి. సాయి, నువ్వు ఆ భోజనశాల దగ్గరికి వెళ్ళి కాస్త అక్కడ ఏర్పాట్లు చూడరా. సాగరు సెలవు లేదు, వెళ్ళిపోవాలంటున్నాడు. రైలు మెల్లగా దిగు సలీలా. నువ్వు మొదటిసారి హైదరాబాద్ వస్తున్నావు కదూ. ఈ ట్రాఫిక్ జామ్లో నుంచి బయటపడ్డమే ఒక పెద్ద యజ్ఞం. అదుగో కూలీ సామాన్లతో గబగబా నడుస్తున్నాడు. నేను వాడితో వెళ్తాను, నువ్వు నడిచూస్తూ ఉండు. ఓ దామోదర్, నా టెలిగ్రామ్ అందిందన్నమాట. కార్ తీసుకొచ్చావా? వెరీ గుడ్. తాళం చెవులు నాకు ఇచ్చి మీరింటికి వెళ్ళండి. నేను డ్రైవ్ చేస్తానులే. రేపు ఆఫీసులో కలుస్తాంగా. ఓకే, బాయ్. సలీలా, అలా ముభావంగా ఉన్నామే? కారులో ప్రయాణం కొత్తగా ఉందా? అటు చూడు, శీతాకాలపు వెన్నెల. పల్లెటూరులో అయితే ఎంతగా వెలుగును విరజుమ్ముతూ కనిపిస్తుందో. కానీ ఈ బస్తీలో, ఈ దీపాల వెలుతురులో ఏం కనిపిస్తుంది? ఏదైనా మాట్లాడు. చల్లటి గాలి వస్తున్నట్లుంది. విండోస్ అప్ చెయ్యి. ఇల్లు దూరం లేదులే, ఒక అరగంట సేపట్లో వెళ్ళిపోతాం. మీ పల్లెటూరు వాతావరణానికి ఈ పట్టణ వాతావరణానికి ఎంత తేడా ఉందో చూడు. ఈ జనసమర్థం, ఈ చప్పుళ్ళు, ఈ ఉరుకులు పరుగులు, ఇవన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి కదూ. కొన్నాళ్ళైతే ఇవన్నీ ఆటోమేటిక్గా అలవాటైపోతాయిలే. నాకు ఈ ఊరొచ్చిన కొత్తలో అయ్య బాబోయ్, ఈ ఊర్లో ఎలా ఉండగలం అనిపించింది. ఇప్పుడు అలవాటైపోయిందిలే. నాతో మాట్లాడడం కొత్తగా అనిపిస్తోందా? నువ్వు కట్టుకున్న ఈ గులాబీ రంగు చీర నీకెంత బాగుందో తెలుసా? నువ్వు తల తిప్పినప్పుడల్లా పెట్టుకున్న ఈ జోకాలు నీకెంత అందాన్నిస్తున్నాయో నీకు తెలుసా? నీ రంగుకు తగ్గట్లు నువ్వు పెట్టుకున్న ఆ కుంకుమ బొట్టు నీ ముఖానికి ఎంత అందాన్నిస్తున్నాయో నీకు తెలుసా? అవును, నాకు తెలియక అడుగుతాను, ఆడవాళ్లకు బంగారు నగలు పెట్టుకోవడం మీద ఎందుకంత ప్రీతి? నీకు అలా మెడ నిండా హారాలు వేసుకోవటం ఇష్టమా? నీకు కావాలనిపిస్తే వచ్చే సంక్రాంతి పంటకు కొనుక్కుందు గానిలే. అసలు నా ఉద్దేశంలో పై అలంకారాలు తెచ్చే అందం కంటే సహజంగా ఉన్న అందమే బాగుంటుంది. అసలు అందాన్నంతా రాసిపోసి బొమ్మని చేసి ఆ తర్వాత భగవంతుడు ప్రాణం పోశాడా అన్నట్లున్నావు. అందుకే నువ్వు నాకు నచ్చావు. ఎంతో మందిని చూసినా ఎవరూ నాకు నచ్చలేదు. నిన్ను చూడగానే చేసుకోవాలనిపించింది. ఇంకో మాట చెప్పనా? భార్య రూపవతి శత్రువు అని అంటారు, కానీ అందమైన భార్య కావాలని ప్రతి పురుషుడు కోరుకుంటాడు. అందమైన భార్యను సగర్వంగా అందరికీ పరిచయం చేసుకుంటాడు. అదొక గర్వకారణంగా భావిస్తాడు. ఎందుకో మన వాళ్ళు స్త్రీ అందానికి చాలా ప్రాధాన్యతనిచ్చారు. నీకు నేను నచ్చానా? నీవలా మోగనము పట్టినట్లు కూర్చుంటే ఎలా? మాట్లాడు. నీ మనస్సులోని మాట ఫ్రీగా చెప్పు, పర్వాలేదు, నేనేమీ అనుకోను. నేను నల్లగా ఉన్నానని నీకు సంకోచంగా ఉందా? నిన్ను పువ్వులా చూసుకుంటాను, నీకిష్టమైన విధంగా నడుచుకుంటాను, సరేనా? ఈ ఇల్లు నీది, నాది, మనది. నేను నీవాణ్ణి. నాకెవ్వరూ లేరు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. ఆ జానకమ్మ అక్కయ్యే
నాకు పెద్ద దిక్కు. ఆమె నన్ను చదివించింది. ఎలాగో బాధలు పడి ఇంజనీరింగ్ పాస్ అయ్యాను. ఈనాటికి భగవంతుడి దయ వల్ల నాకు ఈ ఉద్యోగం లభించింది. కారు కొనుక్కున్నాను. ఈ ఇంటిని నన్ను ఎలా సంభాళిస్తావో అంతా నీ చేతిలో ఉంది. ఇవిగో తాళాలు. సలీలా, నేనేం మాట్లాడినా నువ్వు జవాబే ఇవ్వటం లేదు. నీకంతా కొత్తగా ఉంది కదూ. నాతో మాట్లాడటానికి నీకు భయం ఎందుకు? నీకు టీ కావాలా, కాఫీ కావాలా? నీకు అసలు వంటొచ్చా? ఆడపిల్లలకు వంట రాకుండా ఎలా ఉంటుందిలే. సరే ఉండు, నేను టీ చేసుకొస్తాను. ఎంత చక్కటి ఫర్నిచర్! సోఫాలు, పైన వేలాడుతున్న షాండిలియర్స్ ఎంత అలంకారప్రాయంగా ఉన్నాయి. గోడలపై ఉన్న చిత్రాలు ఎంత కళాత్మకంగా ఉన్నాయి. ఏమిటో బాబు, ఇదంతా నాకెందుకు? సలీలా, ఇదిగో టీ. నీకు కూడా పట్టుకొచ్చాను. రేపటి నుంచి నీదే డ్యూటీ. నీవు అలాగే కూర్చున్నావేం? స్నానం చేస్తావా? గీజర్ ఆన్ చేయనా? బంగాళాదుంపల వేపుడు నీకు ఇష్టమేనా? క్షణాల్లో వేపుడు చేసి అన్నం వండేస్తాను. పక్క షాపుల నుంచి పెరుగు తెస్తాను. ఇక ఆవకాయ ఉండనే ఉంది. ఈ పూటకు వీటితో భోజనం ముగిద్దాం. నాకు ఉద్యోగ బాధ్యత వల్ల తీరిక ఉండదు, కానీ వంట చేయడం అంటే నాకు చాలా సరదా. నిన్నటిదాకా బ్రహ్మచారి జీవితం కదా, ఇప్పుడు గృహస్థునయ్యాను. నీవు వచ్చావుగా, ఇక అన్నీ నువ్వే చూసుకుంటావు. నాకే బాధ్యత ఉండదు. సలీలా, నేను ఇన్ని మాట్లాడుతున్నా నీవొక్కటి మాట్లాడవేం? సరేలే, నేను కూడా స్నానం చేసి వస్తాను. ఏం మాట్లాడను. నాకు పెద్ద పెట్టును ఏడవాలనిపిస్తోంది. నేనిక్కడ ఉండలేను. నన్ను మళ్ళీ రైలు ఎక్కించి మా ఊరు పంపించేయండి అని అడగాలనుంది. నాకు మీరు వద్దు, మీ ఐశ్వర్యం వద్దు. నేను ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ బతుకుతాను. మా అమ్మని, మా తమ్ముడిని నేనే పోషిస్తాను. అదృష్టం కలిసి వస్తే నా సమీర్ని పెళ్లి చేసుకుంటాను. సమీర్ స్థానంలో మిమ్మల్ని ఊహించుకోలేకుండా ఉన్నాను. ఈ ఇంట్లో మీతో నేను ఈ జీవితం గడపలేను. బాబోయ్, నా వల్ల కాదు, నా వల్ల కాదు. అరే అరే, అదేంటి నీ వాళ్ళ కళ్ళ నీళ్ళు పెట్టుకుంటున్నావే? పొద్దున్నే నిద్ర లేవటం అలవాటు. కిటికీల నుంచి సూర్యకిరణాలు పడుతుండగా లేచేస్తాను. టీ పెట్టుకుని తాగాను కూడా. సలీలా, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. అటెండర్ని 12 గంటలకు పంపిస్తాను. నీకేమైనా కావాలంటే తెప్పించుకో. నాకు గుండె లోతుల్లోంచి దుఃఖం పొంగి పొర్లుతోంది. నాకు ఈ ఇల్లు, ఈ పరిసరాలు ఏమీ నచ్చలేదు. నాకు నా సమీర్ వ్యక్తిత్వం, అతనితో స్నేహం, అతను చూపించిన ఆప్యాయత ఎంతగానో నచ్చాయి. నేను కొట్టుకున్న ఆశాహర్మ్యాలన్నీ ఎటుపోయినాయి. ఏమిటిలా ఇతనితో వచ్చేశాను. ఈ కాపురం, నో నో, నేను ఈ వేదన భరించలేను. నేనెంత త్వరగా ఈ జైలు నుంచి బయటపడితే అంత మంచిది. అతను సాయంత్రం రాగానే చెప్పేస్తాను, నన్ను మా ఇంటికి పంపించేయండి అని అడుగుతాను. అతను రాకముందే వెళ్ళిపోతేనో చేతిలో డబ్బు లేదు, ఏ రైలుకు వెళ్ళాలో తెలియదు. చిచ్చి, ఎంత నిస్సహాయ స్థితి. భగవంతుడా, ఎందుకు నాకు ఈ శిక్ష? ఎందుకు నన్ను ఇలా పరీక్షిస్తున్నావు? నేను నీకే ద్రోహం చేశాను? అరే, సినిమాకి వెళ్దామని టికెట్లు తెచ్చాను. నీవింకా ఇలాగే కూర్చున్నావేం? త్వరగా తిములు. ఈ సినిమా చాలా బాగుంటుంది. ఈ పూటకి ఇంట్లో వంటొద్దులే, ఏ హోటల్లోనైనా తినేసి వచ్చేద్దాం. లేలే, రెడీ అవు. సరే, మీ ఊరికి వెళ్ళే రైలుంది. ఒకసారి ఊరెళ్ళిరా.
నీకు దిగులు పోయేంత వరకు మీ ఊళ్ళో ఉండు. ఎప్పుడు రావాలనుకుంటే అప్పుడు రా. నాకు ఉత్తరం రాయిస్తే వచ్చి తీసుకొస్తాను. నిజంగా పంపిస్తారా? ఇదిగో సూట్ కేసు రెడీగా ఉంది. నువ్వు చిన్నపిల్లవి కావు, బిఏ దాకా చదువుకున్న దానివి. దైవికంగా మనిద్దరం భార్యాభర్తలమయ్యాం. నేను ఈ బంధాన్ని ఎంతో పవిత్రమైనదిగా భావిస్తున్నాను. నిన్నటిదాకా నీవెవరో నేనెవరో, కానీ నేను కట్టిన ఈ సూత్రం, నీ మెడలో ఉన్న ఆ మంగళసూత్రం మనల్ని ఒకటిగా చేసింది, కలిసి బతకమని శాసిస్తుంది. అందుకే మన పెద్దలు మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు. నీకు కూడా అలాంటి భావనే ఉంటే నేను నీకు భర్తనని గుర్తించు. బాగా ఆలోచించుకో. నీ మనస్సులో ఉన్న ఫీలింగ్స్ ఏంటో నాకు స్పష్టంగా తెలియచేయి. నేనేమీ అనుకోను. అసలు పెళ్ళంటూ చేసుకునే వాళ్ళు ఉన్నారు. పెళ్ళై కూడా కారణాంతరాల వల్ల ఒంటరిగా ఉంటున్న వాళ్ళు ఉన్నారు. ఎవరి జీవితం వాళ్ళది. నిర్బంధం ఏమీ లేదు, ఉండకూడదు కూడా. నువ్వు మనస్ఫూర్తిగా హైదరాబాద్కు వస్తానన్నప్పుడే తీసుకొస్తాను. నీవేం చేయాలనుకుంటే అదే చెయ్యి. నీకసలు ఇక్కడకు రావాలని, నాతో కలిసి జీవించాలని అనిపించకపోతే అక్కడే ఉండు. నాకేదో భర్తగా హక్కుందని నిన్ను నిర్బంధించను. రైలుకి టైం అయిపోతోంది. హలో, మీరా? సలీలా, ఎన్నాళ్ళకు కనిపించారు? ఈ మధ్య మీ యోగక్షేమాలే తెలియలేదు. మీరెక్కడ ఉంటుంది, ఏం చేస్తుంది, ఎవరు అడిగినా చెప్పలేకపోయారు. నేనండి, సమీర్ను. గుర్తుపట్ల? అన్నట్టు ఏం చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఈవిడ, ఇదిగో మా ఆవిడ సునీత. సునీత, ఈవిడ సలీలా అని నా స్నేహితురాలు. కాలేజీలో ఉన్నప్పుడు భలే సరదాగా ఉండేవాళ్ళంలే. అలా చూడకు, ఈవిడ నా చెల్లెలు లాంటిది. అరే సలీలా, అదేమిటి? అరే, కదిలే రైలు నుంచి అలా దూకేస్తున్నావేంటి? ఏంటి సలీలా, ఎందుకు రైలు నుంచి దూకేశావు? మీ ఊరు వెళ్తానన్నావు కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? సాగర్, నా చెయ్యి ఎప్పుడూ వదలకండి. నేను తప్పు చేశాను. అది ఏమిటి అని అడగండి. ఆ ఇంటికి, మన ఇంటికి వెళ్ళిపోదాం. నేను మిమ్మల్ని, నన్ను నేనే అర్థం చేసుకోలేకపోయాను. అసలు ప్రేమకు చిరునామా ఏమిటి? నాకు తెలియదు. ప్రేమకు, స్నేహానికి, భార్యాభర్తల అనుబంధానికి చాలా తేడా ఉంది. ఒక వ్యక్తిపై కొంత అభిమానం ఏర్పడినంత మాత్రాన అదంతా ప్రేమనుకోవటం పొరపాటు. జీవితంలో ఎంతో మంది వ్యక్తులు తారసపడుతూ ఉంటారు. అంత మాత్రాన వాళ్ళంతా మన శ్రేయస్సు కోరేవాళ్ళే అని అనుకోవటం పొరపాటు. మీరు భర్తగా నన్నెంత అభిమానిస్తున్నారో నాకు అర్థమైంది. నేను మా ఊరు వెళ్ళను. మీరెక్కడ ఉంటే అదే నా స్వస్థలం. మీరింతవరకు ప్రేమకు చిరునామా ఇది నాటిక